అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిత్యం నారాయణ జపాన్ని జపించే ఆ నారద మహర్షి గురించి తెలుసుకుందామండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? అందరికీ నమస్కారం. నారాయణుడు నారాయణుడు శ్రీమన్నారాయణ్ణి నిత్యం జపించే నారదుని యొక్క తల్లి చిన్నతనం నుంచే ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో ఊడిగించేస్తూ ఉండేదండి. దాసి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయటం, ఆవు పాలు పితకటం, చీపిరి పెట్టి ఊడ్చటం, గిన్నెలన్నీ తోమటం చేస్తూ ఉండేది. పిల్లవాడ 5 సంవత్సరాలు నిండిన చిన్న పిల్లవాడు తల్లి వెంబడి తిరుగుతూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణ ఇళ్లలో కూడా నిత్యము వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, నిత్యము మంత్రాలతోనే ఆ ఇల్లు ప్రతిధ్వనిస్తూ ఉండేది. అక్కడ తిరుగుతున్నాడేమో తల్లితో పాటు ఇతనికి ఆ యొక్క మంత్రాలు అవన్నీ కూడా శ్రద్ధగా వినటం అలవాటైపోయింది. సరే, ఒకసారి అనుకోకుండా వర్షాకాలంలో చాతుర్మాస్యానికని కొంతమంది సన్యాసులు ఈ బ్రాహ్మణ కుటుంబానికి వచ్చారండి. బ్రాహ్మణ కుటుంబానికి రాగానే ఆ యజమానైన బ్రాహ్మణుడు ఈ పిల్లవాడిని పిలిచి, ఒరేయ్, రోజు ఈ స్వాములకి చక్కగా పీటలను వేయటం, నువ్వు ముందు స్నానం చేసి చక్కగా పీటలను వేయటం, దర్భాసనాలని అలంకరించటం, ఆ తర్వాత వీళ్ళ మడిబట్టలు ఆ దూరంగా కట్టబడి ఉంటాయి, ఆ మడిబట్టలు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వటం, ఈ పనులన్నీ నువ్వు చెయ్యాలి అని ఈ పిల్లవాడికి నారదుడికి చెప్పాడండి. ఆ యొక్క ఇంటి యజమాని బ్రాహ్మణుడు, ఇంటి యజమానైన ఆ బ్రాహ్మణుడు సరే అని బుర్ర ఊపేసి ఈ యొక్క వేదాలు చదువుతున్న ఈ యొక్క సన్యాసులకి ఆ చాతుర్మాస్యం మొత్తము వాళ్ళు వేదంగాలు పొగలల్లా వేదాలు పూజలు చేస్తూ ఉండేవాళ్ళండి, అర్చనలు చేస్తూ ఉండేవాళ్ళు. మధ్యాహ్న సమయం అయ్యేప్పటికీ ఆ యొక్క నారాయణ మంత్రంతో చక్కగా డాన్సులు వేస్తూ ఉండేవాళ్ళు, ఆనందంతో డాన్సులు వేస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు, వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాడు మన యొక్క నారదుడు చిన్నతనంలోనే. సరే, వాళ్ళకి ముద్దుగా తమకు సేవలు చేస్తున్న ఆ పిల్లవాడికి వాళ్ళు తినగా ఆ ఉచ్చిష్టం ఏదైతే ఉంటుందో అది ఈ పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు. ఎంతో ఆనందంతో భాగవతం యొక్క శేషాన్ని, భాగవతులు తిన్న ఆ యొక్క ఉచ్చిష్టాన్ని, భాగవత శేషాన్ని అతను కూడా తినేవాడు, ఆనందంగా తినేవాడు. తిని వాళ్ళకి ఆ విధంగా పీటలు అమర్చటం, దర్భాసనాలు అలంకరించటం, ఆ తర్వాత వెళ్లి మడిబట్టలు తీసుకొని రావటం, ఇంకా వీళ్ళేమన్నా పనులు చెప్తే ఆ పనులు, ఈ సన్యాసులు చెప్పిన పనులు కూడా చేస్తుంటే ముద్దుగా ఈ చిన్న పిల్లవాడు వాళ్ళకి చేస్తున్న సేవ ఆ యొక్క భాగవతులకి చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. తమ యొక్క ఉచ్చిష్టం ఇవ్వటమే కాకుండా ఏం చేశారు అంటే కనుక వాళ్ళది అయిపోయి, చాతుర్మాస్యం అయిపోయి వెళ్ళబోయేటప్పుడు ముద్దుగా ఈ పిల్లవాడి దగ్గర కూర్చుంటే వీళ్ళు చేసే పనులన్నీ చూస్తూ ఉన్నాడేమో, వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ఆనందంగా వాళ్ళ వంకే చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్న ఆ పిల్లవాడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని అతనికి చక్కగా జ్ఞానాన్ని ఉపదేశించటం కోసం ద్వాదశాక్షరి మంత్రాన్ని శ్రీమన్నారాయణ యొక్క మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించి ప్రపంచమంటేనే నారాయణుడు అని చెప్పాడు. నారాయణుడు అనగానే అప్పటి నుంచి సంతోషంగా ఇతడు నారాయణ స్మరణ చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉన్నాడు. నారాయణుడు ఎక్కడ ఉంటాడు అన్న ఇతని ప్రశ్నకి ఆ సన్యాసులు చెప్పిన సమాధానం, ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటాడయ్యా అని చెప్పారు. అవునా అనుకొని నారాయణ స్మరణ చేస్తూ ఉన్నాడండి. అయితే ఒకసారి ఆ యొక్క ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ స్త్రీ
ఈ నారదుని యొక్క తల్లికి పాలు పితుక్కొని రమ్మనమని పంపించింది సాయం సమయంలో. ఆమె ఇంట్లో దాసి కదండి, గిన్నె తీసుకొని పాలు పితకటానికని వెళ్ళిందండి. అక్కడ గోవుల దగ్గర ఉన్న పెద్ద సర్పం ఈమెని కాటేసి ఆమె చనిపోయింది అక్కడ. ఎప్పటి నుంచో స్వేచ్ఛగా తాను అడవులకి వెళ్దాము అనుకున్న ఈ పిల్లవాడి నారదుని యొక్క కోరిక చక్కగా తీరింది. తల్లి అడ్డు కూడా లేదు. స్వేచ్ఛగా అతడు ఆ అడవి మార్గం గుండా వెళ్తున్నాడండి. అనేక జంతువులు, క్రూర జంతువులు, పెద్ద పెద్ద ఏనుగులు, అన్ని సర్పాలు, ఎలుగుబంట్లు, అశ్వాలు ఎన్నో కనిపిస్తున్నాయండి. కానీ ఈ చిన్న పిల్లవాడికి భయం అనేదే కలగలేదు. భయం కలగకపోగా నాకు నారాయణుడు ఉన్నాడు అని నారాయణ స్మరణతోనే నడుచుకుంటూ వెళ్తున్నాడండి. ఎక్కడ చూసినా అతనికి నారాయణుడే కనిపిస్తున్నాడు. నారాయణ జపాన్ని మాత్రం అతను వదిలిపెట్టలేదు. అందుకనే నిత్యము నారాయణ జపంతోనే శ్రీమన్నారాయణ్ణే తలుచుకుంటూ ఉన్నాడేమో. ఆ యొక్క శ్రీమన్నారాయణుడే అక్కడ అన్ని వేపులా అతనికి కనిపిస్తున్నాడు. ఈ కలహభోజునికి కలహభోజుడు అనే పేరు నారదుడికి రావటానికి కూడా కారణం ఉందండి. కలహాన్నే భుజిస్తాడు అని కాదు, ఈయన కలహాలలో కూడా అవి కూడా లోక కళ్యాణం కోసమే ఏదైనా కలహాలను పెడతాడు. లోక కళ్యాణం కోసమే ఎక్కడ తప్పు ఉందో అక్కడ మాత్రమే అతడు కలిగించుకొని ఆ యొక్క లోక కళ్యాణాన్ని జరిపిస్తాడు. కలహభోజుడైన నారద మహర్షికి వందనాలు సమర్పించుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.